శివ సురేందర్లకు భయపడిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శివ చెప్పినట్లే చేస్తామని అన్నారు. డానీ జెంటిల్ మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తమ చేతిలోకొచ్చిందని సంతోషపడుతూ ఉంటారు. శివ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిసి డానీని ట్రాప్ చేసి మనోహర్ గ్రూప్స్కి వచ్చేలా చేస్తాడు. 2 పవర్స్ ఢీకొనటం వల్ల కొన్ని నిప్పు రవ్వలు చిమ్ముతాయి. వాటి వలన ఎందరికో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగలొచ్చు. అయ్యో ముసలోడా, వాళ్ళెందుకు డెసిషన్ మార్చుకున్నారో నీకు తెలుసా? ఎందుకలా పిచ్చి పట్టినట్లు అరుస్తున్నావు? నీ ఆధ్వర్యంలో ఉన్న బ్లాక్ హాక్ టీం ఆల్రెడీ మాకు లొంగిపోయారు. ఆ విషయం నీకు తెలుసా అని కూల్గా వెటకారంగా అన్నాడు సురేందర్. ఏంటి, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే ఏం చేయాలో మాకు తెలియదా? నిన్నే ఇక్కడికి రప్పించాం, అలాంటిది నిన్నెదుర్కోవటం మాకు పెద్ద కష్టమేం కాదు అని వెటకారంగా అన్నాడు సురేందర్. డానీకి ప్రస్తుత పరిస్థితి చాలా అవమానంగా అనిపించింది. అతను మిస్టర్ శివని కలిసే ముందు వరకు కూడా చాలా పెద్ద మనిషి. శివ చాలాసార్లు అవమానాలు పడ్డాడు. అతని పరువు పోయింది. అలాంటిది చివరికి అలాంటి వ్యక్తి ముందు తను నిలబడటం డానీకి ఏమాత్రం నచ్చలేదు. బ్లాక్ హాక్ గురించి మీకు తెలుసా? వాళ్ళెక్కడున్నారు అని సంకోచిస్తూ అడిగాడు డానీ. అతని కళ్ళు కాస్త కన్ఫ్యూజన్గా మారాయి. ఈ సురేందర్కున్న పలుకుబడితో అతను లోకల్గా ఏమైనా చేయగలడు. కానీ వాళ్ళకసలు బ్లాక్ హాక్ టీం గురించి ఎలా తెలిసింది? వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చారు. సురేందర్ స్థానికంగా ఏమైనా చేయగలరు, కానీ బ్లాక్ హాక్ టీంపై ప్రొఫెషనల్నీగా ఎలా పెట్టాడు? వాళ్ళని కనుగొనే ఎబిలిటీ సురేందర్కి ఎక్కడిది అని అనుకున్న డానీ, మీరేదో చెత్త వార్త తీసుకొచ్చి నన్ను బెదిరించి భయపెట్టాలనుకుంటున్నారా? అలా చేసి మీరు గెలవగలరా? మీరు జోక్ చేస్తున్నారు అని అన్నాడు. మీ మనుషులపై నీకు అంత నమ్మకం ఉందా? అయితే వెంటనే నీ సెక్రటరీ కెన్నీకి కాల్ చేయి. ఆమె బ్లాక్ హాక్ టీంని లైన్లోకి తీసుకొస్తుందేమో చూడు అని కూల్గా అన్నాడు శివ. డానీ ఫేస్ హెవీగా మారింది. అతను వెంటనే తన మొబైల్ తీసి కెన్నీకి డయల్ చేశాడు. అలా చాలాసార్లు కాల్ చేస్తూనే ఉన్నాడు. రింగ్ అవుతుంది కానీ అటు నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. అతనికి జరిగిందంతా మెల్లగా అర్థమవుతుంది. తను ఏం చేసినా, ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈవెన్ సురేందర్ని కూడా తన మనుషులు ఫాలో అవుతూనే ఉన్నారు. అంతకు ముందు రోజే అతను తన సెక్రటరీ కెన్నీని బ్లాక్ హాక్ టీం దగ్గరికి పంపించి లొకేషన్ చేంజ్ చేయమని చెప్పాడు. కానీ ఇలా వాళ్ళు సురేందర్కి దొరికిపోతారని డానీ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 రోజుల క్రితమే శివ సురేందర్లపై అటాక్ చేయించాడు. అలాంటిది కేవలం 2 రోజుల్లోనే శివ ఇంత ప్లాన్డ్గా బ్లాక్ హాక్ టీంని తన అండర్లోకి తీసుకున్నాడంటే అతని పవర్, ఎబిలిటీ చాలా ఎక్కువ. ఫేమస్ ట్రాష్ పర్సన్ అని పుకార్లు సృష్టించిన ఈ శివకి ఇంత ఎబిలిటీ ఎలా ఉంది అని అనుకున్నాడు డానీ. అతను చాలాసేపు తనని తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, బ్లాక్ హాక్ టీంతో మీరు ఎలా డీల్ చేస్తున్నారు? అసలు మీకేం కావాలి అని అడిగాడు డానీ. ఇంతకు ముందు వరకు శివ అంటే ఓ పనికిరాని వ్యక్తి, కానీ ఇప్పుడు శివ అంటే ఓ పవర్, క్వాలిటీ కలిగిన అపోనెంట్ అని ఫీల్ అయ్యాడు డానీ. బ్లాక్ హాక్ టీంని డీల్ చేయటం చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. నాకేం కావాలో అది నీ బిహేవియర్పై డిపెండ్ అయి ఉంటుంది. అది నీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది అని డానీని చూస్తూ అన్నాడు శివ. వాట్? బ్లాక్ హాక్ వీక్గా ఉన్నారా అని ముఖం చిట్లించి అన్న డానీ, బ్లాక్ హాక్ టీం ఎన్నో కంట్రీస్లోని పొలిటీషియన్స్ని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని ప్లాన్డ్గా మర్డర్ చేసే ఎబిలిటీ ఉన్న పర్సన్స్. వాళ్ళని పట్టుకుని వీక్గా ఉన్నారంటున్నాడేంటి ఈ పిచ్చోడు అని అనుకున్నాడు డానీ. శివ సైడ్ స్మైల్తో డానీ వైపే చూస్తున్నాడు. అతనిలోని ఆ స్మైల్ ఎదుటి వ్యక్తిని రెచ్చగొడుతుంది. శివ, నువ్వు డిఫరెంట్గా ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎందరో వ్యక్తుల కంటే నువ్వు చాలా డిఫరెంట్. నువ్వు ఏ లోకాన ఉన్నావో కానీ నా డెస్టినీ నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? జోక్ కాకుంటే మనోహర్ గ్రూప్స్ అందరినీ నువ్వు మోసం చేసినట్లున్నావు.
ఈ గేమ్కి నువ్వు విన్నర్గా ఫీల్ అవ్వకు. ప్రతిసారి నీ వైపే లక్ ఉండదు. నేను చూస్తాను నువ్వు ఎంతవరకు నాతో పోరాడగలవో. ఫ్యూచర్లో మనిద్దరం ఫైట్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఖచ్చితంగా నువ్వు నాతో పెట్టుకున్నందుకు ఫీల్ అవుతావు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోయాడు డానీ. అతనికి పరిస్థితి చాలా క్లియర్గా తెలుస్తుంది. తను వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. తిరిగి వెళ్ళాక అపోనెంట్ అయిన శివని లూజర్ని చేసి మనోహర్ గ్రూప్స్ని సొంతం చేసుకోవడానికి కొత్త ప్లాన్స్ వేయాలి. అవి ఎవరి ఊహకు అందని విధంగా ఉండాలి అని అనుకున్నాడు డానీ. నేను నిన్ను వెళ్ళనిస్తాననే అనుకున్నావా అని కూల్గా అన్నాడు శివ. అవునా, నిజమా? నేనిప్పుడు వెళ్తున్నాను, నన్ను ఆపగలవా అని చిరునవ్వుతో శివ వైపు చూస్తూ అన్నాడు డానీ. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. నాకు అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి నన్ను ఇక్కడికి రప్పించావా అని అన్నాడు డానీ. అతను ఏమాత్రం భయపడటం లేదు. అతని వెనకున్న సెక్యూరిటీనే అతని ధైర్యం. అంతేకాదు, ఈ దేశం మనుషులంటే అతనికి ఏమాత్రం భయం లేదు. చాలా చులకనగా భావిస్తాడు. ఇన్ఫాక్ట్ బ్లాక్ హాక్ టీంలోని శివ పట్టుకున్న వాళ్లతో ఫైట్ చేయటానికి తన దగ్గర అంతకు మించి బలమైన వ్యక్తి ఉన్నాడు. కానీ అది ఇప్పుడు కాదు, కొంత టైం తర్వాత అని అనుకున్నాడు డానీ. ఈ డానీ చాలా కన్నింగ్గా ఉన్నాడు. అతని ఆలోచన ఏంటో కనుక్కోవటం చాలా కష్టం. చాలా ఈజీగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు అని అనుకున్నాడు శివ. కాన్ఫరెన్స్ హాల్ అంతా చాలా సైలెంట్గా ఉంది. అందరూ ఊపిరి బిగపట్టి మరీ వాళ్ళ సంభాషణను వింటున్నారు. నన్నిక్కడి వరకు రప్పించే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. సో నా మీద ఇప్పుడు అటాక్ చేసి ఇంకా ఇంకా ఇబ్బంది పడకు. నేను నీకు మంచి సలహా ఇస్తున్నాను. నాతో పెట్టుకోవడం అంటే నీ చావుని నువ్వే కోరుకోవడం. సో చిన్నపిల్లాడివి, అలానే ఉండు, ఎక్స్ట్రాల్ చేయకు అని చిరునవ్వుతోనే శివకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన డానీ సురేందర్ లూసిఫర్ల వైపు చాలా వెటకారంగా చూశాడు. ఇన్ఫాక్ట్ సురేందర్ బాడీగార్డ్స్కి కూడా అతను ఏమాత్రం భయపడలేదు. హలో మిస్టర్ ఫారిన్ ముసల్ నక్క, ఇంత ఆరగెంట్గా ఉన్నావేంటోయ్? ఈరోజు నేను నిన్ను ఇక్కడి నుంచి పోనివ్వటం అనేది జరగదు. నేనెన్నో సంవత్సరాల నుంచి ఫీల్డ్లో తిరుగుతున్నాను, కానీ నేను ఇంతవరకు నీలాంటి పొగర్పట్నం ముసలాన్ని చూడలేదు. నీ మనుషుల్ని కిడ్నాప్ చేశాం, నీ వెపన్స్ని బూడిద చేశాం. అవన్నీ చేసిన నీ శత్రువు నీ ఎదురుగానే ఉన్నా కూడా నీకింత అహంకారం ఏంటి అని కోపంలో వెటకారం మిక్స్ చేసి అన్నాడు సురేందర్. నువ్వు నీ వాళ్ళందరూ నా కాళ్ళ కింద మట్టితో సమానం. నేనెప్పటినుంచో ఈ దేశం మనుషుల్ని అలానే చూస్తున్నాను. దీన్ని అహంకారం అంటారా? అసలు అహంకారం అంటే ఏంటి? అయినా తెలివున్న వాళ్ళెవ్వరూ నిజమైన పవర్ని చూడాలనుకోరు. మీరు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే నన్ను రప్పించుకొని నాతో పెట్టుకుంటున్నారు. రండి, నా పవర్ని చూద్దురు. నన్ను ఆపాలి అనుకుంటేనే మీకు తెలుస్తుంది నా పవర్ అని వెటకారంగా నవ్వుతూ మరో అడుగు ముందుకు వేశాడు డానీ. నీకు నిజంగా చావు దగ్గరకొచ్చే వరకు ఆగేటట్లు లేవు. చావుకు ఎదురు వెళ్లాలని ఆరాటంగా ఉన్నావు అని డానీ వైపు సీరియస్గా చూసిన సురేందర్, వాడి సంగతేంటో చూడు అని లూసిఫర్కి చెప్తాడు. లూసిఫర్ సడన్ గా మెరుపులా పరిగెత్తి తన పంజా విసిరి డానీ మీదకి దూకాడు. అంతే, అతని పక్కనే ఉన్న బ్లాక్ సెక్యూరిటీ గార్డ్ లూసిఫర్ని పిడికిలితో కొట్టాడు. అతని దెబ్బకి లూసిఫర్ కొన్ని అడుగులు వెనక్కి వేసి ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. తను ఎన్నో సంవత్సరాల నుంచి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. రాళ్లను బ్రేక్ చేయగల పవర్ ఉన్న వ్యక్తి. అలాంటిది డానీ సెక్యూరిటీ ఒకే ఒక్క దెబ్బ కొడితే తను 4 అడుగులు వెనక్కి వేశాడు. లూసిఫర్ని కొట్టిన వ్యక్తి కోపంగా అక్కడున్న అందరి వైపు చూస్తున్నాడు. లంబో, వాడి సంగతేంటో చూడు అని సీరియస్గా అన్నాడు డానీ. ఓకే మిస్టర్ డానీ అని స్ట్రాంగ్ వాయిస్తో అని గాలిలో స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి లూసిఫర్పై పంచ్ విసిరాడు లంబో.
ఆ దెబ్బ తగలకుండా లూసిఫర్ చేతిని అడ్డుపెట్టాడు. కాని లంబో వేగానికి అతను మళ్లీ 4 అడుగులు వెనక్కి వేశాడు. లంబో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మరో చేతితో లూసిఫర్ మొహంపై పంచిచ్చాడు. అతని దాడికి లూసిఫర్ ఉలిక్కిపడ్డాడు. అతను కోలుకునే లోపే లూసిఫర్ ఫేస్ పై 10కి పైన దెబ్బలు కొట్టాడు లంబో. చివరి దెబ్బకి లూసిఫర్ ఎగిరి గోడకి స్ట్రాంగ్గా తగిలి కింద పడిపోయాడు. అతని నోటి నిండా రక్తమొస్తుంది. సిగ్గుతో అతని మొహం ఎర్రబడింది. శివసార్ ముందే తను తన ఇజ్జత్ని పోగొట్టుకున్నాడు. లూసిఫర్ చాలా బలమైన వ్యక్తి అంటే అతనికంటే బలం, వేగమున్న వ్యక్తి లంబో. నీకెంత అహంకారం, ఎంత ధైర్యం, మా అన్నయ్యని నేలపై పడేస్తావా అంటూ లూసిఫర్ బ్రదర్స్ ఇద్దరూ కోపంగా లంబో మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి చెరోవైపు నుంచి అతనిపై దాడి చేయబోయారు. వాళ్ళిద్దరి వైపు చిరునవ్వుతో చూస్తున్న లంబో ఇద్దరూ దగ్గరికి రాగానే చెరో చేతో ఇద్దరిని పైకెత్తి గోడకి విసిరాడు. అక్కడే తెలుస్తుంది అతని పవర్ ఏంటో. అదే సమయంలో సెక్యూరిటీ లంబో మీదకి రాబోయాడు. వాళ్ళు రాకముందే లంబో వాళ్ళ మీదకి వెళ్లి అందరిపై దెబ్బల వర్షం కురిపించాడు. అతను కొట్టే కొట్టుడికి ఒక్కొక్కళ్ళ రక్తవాంతులు గోడలపై పడుతున్నాయి. ఎముకలు విరిగి అందరూ నేలపై పడి అరుస్తున్నారు. లంబో స్పీడ్ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు సురేందర్. డానీ పక్కన ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఉంటాడని సురేందర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతుల్లో తుపాకీ లేకుండానే ఇంతమందిని పడగొట్టే వ్యక్తిని చూడటం ఇదే ఫస్ట్ టైం. డానీ తన మొహంపై చిరునవ్వుతో గర్వంగా శివ వైపు చూశాడు. శివ ఎప్పట్లానే నార్మల్ లుక్స్తో వీడేనా నీ బలం అని అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. వీడే నా బలం, నా నమ్మకం. వాడొక పెద్ద కొండ. వాడి కింద నువ్వు, నీ సమూహం నేలమట్టమైపోతారు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్నేం చేయగలవు అని అన్నాడు డానీ. శివ సైలెంట్గా లంబోని చూస్తూ అతని ఎబిలిటీని అంచనా వేస్తున్నాడు. అతనిలో ఏమాత్రం భయం కానీ టెన్షన్ కానీ కనిపించలేదు. అది చూసిన డానీ, ఏంటి భయాన్ని దాచిపెడుతున్నావా? ఇదంతా చూసి కూడా నువ్వింకా నీ ఫోర్స్ని యూజ్ చేయాలనుకుంటున్నావా? ఇతను చూసావా? హీఈస్ లంబో. తనని కింగ్ ఆఫ్ స్టేట్ ఏజెంట్గా పిలుస్తారు మా దేశంలో. మీ హనుమంతుడుంటాడు కదా, అతని పవర్ కంటే ఎక్కువే ఉంటుందిలే. నా దగ్గరున్న టోటల్ బ్లాక్ హాక్ టీం మొత్తాన్ని వీడు వంటి చేతో నలిపేయగలడు. అంతటి సూపర్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్ అని అన్నాడు. అతనికి ఇంతకుముందు లంబో చేసిన ఆపరేషన్స్ గుర్తొచ్చాయి. అటువంటి లంబోతో శివనే కాదు, ఎంతటి బలవంతులైనా ఫైట్ చేయటానికి భయపడతారు. శివ తప్ప అక్కడున్న అందరూ లంబో ఫైటింగ్ చూసి షాక్ అయ్యారు. ఒక్కరి నోటి నుంచి కూడా మాటలు రావట్లేదు. అంతమంది సెక్యూరిటీ లూసిఫర్ బ్రదర్స్ని కింద పడేలా చేసినా అతని స్ట్రెంగ్త్ ని వాళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఏ వెపన్స్ అవసరం లేకుండా ఇలాంటి ఓ వ్యక్తి వెంట ఉంటే ఈ ప్రపంచాన్ని ఏలేయడం చాలా ఈజీ అని అనుకున్నారు వాళ్ళంతా. ముఖ్యంగా లూసిఫర్ బ్రదర్స్ యొక్క స్ట్రెంగ్త్ చాలా గొప్పది. అలాంటిది వాళ్లే లంబో ముందు దేనికి పనికి రాకుండా పోయారు. శివ, ఇప్పటికైనా నీకు నా పవర్ ఏంటో తెలుస్తుందా? నేను నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. మా లంబో నిన్ను ఏమనడు. నీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళు, మంచి ట్రీట్మెంట్ ఇప్పించు. నీకు నాతో గొడవ పడే అర్హత లేదు. నేను వెళ్తున్నాను. నేను నీ మీద, నీ కంపెనీ మీద చేసే ఎదురుదాడికి రెడీగా ఉండు. నేను చూస్తాను నీ పవర్ ఏంటో అని పెద్దగా అన్న డానీ లంబోని తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. శివ సార్, మీరేంటి ఈ ముసలి నక్కను వెళ్ళనిస్తున్నారు అని ఎగ్జైట్ అవుతూ అన్నాడు సురేందర్. లంబోని ఎదుర్కోవటం శివ వల్ల తప్ప ఎవ్వరి వల్ల కాదు అని సురేందర్ ఫీలింగ్. శివ తన చేతిలో ఉన్న సిగరెట్ ఆర్పేసి కింద వేసి వెళ్తున్న డానీ లంబో వైపు సీరియస్గా చూసి వాళ్ళ వైపు పరిగెత్తాడు. శివ స్పీడ్గా పరిగెత్తుకుని రావడం వెళ్తున్న లంబో వెనక నుంచే గుర్తించి వెంటనే వెనక్కి తిరిగి శివపై పంచ్ విసిరాడు. లంబో శివని కొట్టాడా? శివ లంబోని కొట్టాడా?
ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడవబోతోందా? గెలుపెవరిది? శివకి డానీ చిక్కుతాడా లేదంటే తప్పించుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.